Welcome to 5+ Media. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కోన పాపాపేట ప్రాంతంలో యు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ SEZ భూముల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవకై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం ఇన్ఛార్జి రావు అక్షయ్ మాట్లాడుతూ రైతులకు తిరిగి ఇచ్చే భూములను రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, 80 మంది రైతులపైన లబ్ధి పొందుతున్నారని, అభివృద్ధి ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వంలోనే అన్నారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రైతులకు కొన్ని సమస్యలు వస్తున్నాయని, హద్దుల్లో లోటుపాట్లు ఏర్పడుతున్నాయని, వాటన్నిటిని ఒక లెటర్పై పొందుపరిచి పవన్ కళ్యాణ్కి తెలియజేస్తామని అన్నారు. అనంతరం జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ మొదటి నుండి రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, దాన్ని నిరూపిస్తూనే SEZ భూములు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మరియు కొన్ని రోజుల్లో అందరు రైతులకు న్యాయం జరుగుతుందని, అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్ను ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్, యు కొత్తపల్లి మండలం వైస్ ఇన్ఛార్జ్ దొడ్డి దుర్గా ప్రసాద్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, గంటా విజయ్ కుమార్, సూరాడ నాగేశ్వరరావు, సూరాడ ఎల్లాజీ, బాపన దొర, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో SEZ రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు SEZ గ్రామం, SEZ శాశ్వత బాధ్యతల గురించి, ఇక్కడ రైతుల గురించి కూడా మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇక్కడ శత రైతులకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే రకంగా అప్పట్లో కూడా మరి జగన్ గారి పరిపాలన విధానం కొనసాగుతూ ఉండగా 2018లోనే ఆయన SEZ మీద కమిటీని వేసి కొలిశెట్టి సత్య గారిని, శివశంకర్ గారిని, అలాగే ఉండేటువంటి నిపుణుల్ని, న్యాయ నిపుణుల్ని తీసుకొచ్చి దీని మీద అధ్యయనం చేయించి ఆయన దీని మీద ఒక అవగాహన సేకరించడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిఠాపురం నియోజకవర్గం ఎన్నుకోవడం, మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎక్కడం మన రైతులందరికీ కూడా ఒక అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ భూములు తిరిగి ఎంత తొందరగా తిరిగి వస్తాయని ఎవరు అనుకోలేదు. కనీసం 20 సంవత్సరాల నిరీక్షణ చేశారు ఇక్కడ రైతులు. భూములు కోల్పోయి వ్యవసాయాలు చేసుకోక, దాని మీద గవర్నమెంట్ నుంచి వచ్చే వృత్తి రాక, వాళ్ళకి ఆదాయం లేక, ఎన్నో రకాలుగా ఎన్నో అవస్థలు పడి పెళ్ళిళ్ళు అవ్వక ఊరు వదిలి వలస వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఇక్కడ రైతులకి ఏర్పడ్డాయి. అదే టైంలో మరి చాలా పవన్ కళ్యాణ్ గారు మన అదృష్టం చేతూ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వచ్చి మరి ఇక్కడ ఉండేటువంటి శత బాధ్యతలను ఆదుకుని ఇక్కడ ఉండేటువంటి శత రైతులకి ఒక దారి చూపించిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన 2019లో కాకినాడ GRT గ్రాండ్లో బస్ చేస్తూ ఇక్కడ శత మీద ఏముందన్న దానికి ఒకసారి విజిట్ చేయాలని చెప్పి నారాయణ మనోహర్ గారు, మన PH సభ్యులు, ఆయన కూడా పాపం ఎంతో కృషి చేసి పార్టీ వ్యవహారాలు చక్కబెట్టే విధంగా మరి శతం చక్కబెట్టాలని చెప్పి కళ్యాణ్ గారు చెప్పడం, వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఏరియాని విజిట్ చేయడం, చేసిన తర్వాత వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి, ఏ రకంగా ఉండాలని వాళ్ళ దృష్టికి తీసుకోవడం. అదేవిధంగా మరి ఆలోచించి ఇక్కడ చీఫ్ జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి మన చంద్రశేఖర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ చంద్రశేఖర్ గారు, కొలిశెట్టి సత్య గారిని పెట్టి ఇక్కడ రైతులందరినీ GRTకి తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుని ఆయన స్వయంగా దీని మీద దృష్టి పెట్టి ఈ శత రైతులను ఆదుకోవడం జరిగింది. మరి ఇటువంటి మంచి నాయకుడిని మనం ఇక్కడ ఎమ్మెల్యేగా తెచ్చుకున్నందుకు మనందరూ ఆనందించవలసిన విషయం. అదేవిధంగా మరి మొన్న రిజిస్ట్రేషన్లో కూడా జగన్ గారు 2180 ఎకరాల భూమి రైతులకి వెనక్కి ఇచ్చేయడం, ఉన్న భూమిని వాళ్ళు ఫ్యాక్టరీలు నిర్మించుకోవడం, ఇవన్నీ కూడా ఒకే సంవత్సరంలో జరిగిపోవడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా డిసైడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసి తొందరగా ఇది చక్కబెట్టాలని చెప్పి చేసిన పని వైఎస్ఆర్సీపీ పార్టీ తొందరగా చక్కబెట్టుకుంది. లేదంటే ఈ మొత్తం భూములన్నీ వెనక్కి వచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేయదు. అటువంటి నాయకుడు మనకి ఇలా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ పిఠాపురం నియోజకవర్గానికి
ఎమ్మెల్యేగానే ఉన్నారు. అటువంటి ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బందులే ఉన్నాయి. రైతులకి ఏ ఇబ్బంది లేదు. ఎవరు సమస్యలు ఉన్నా సరే సులభంగా పరిశీలన చేస్తారు. ఆయన దృష్టికి వెళ్ళాలి తప్పితే ఆ సమస్య తీరే వరకు కూడా ఆయన ఎదుర్కో. అటువంటి నాయకుడు మన నాయకుడు. అందు గురించి ఏంటంటే రైతులకి వేళ ఇయ్యే సమస్యలు కాదు. రైతుల భూములు 2180 ఎకరాలు రేటుని ఇవ్వగా ఇవాళ రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలైంది. అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు తమ్ముడు అక్షయ్ గారు అన్నట్టు 10 ఎకరాల భూమి ఉంటే అందులో 50 సెంట్లు 2 ఫినాయింపు చేసి 9 ఎకరాలనే ఉంది మీ సర్వే నెంబర్లో అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉంది. అటువంటివి కూడా త్వరలోనే దాన్ని అందరినీ ట్రాడింగ్ చేసి ఆ సర్వే నెంబర్ పరిశీలించి దాన్ని కూడా సరిచేసే విధంగా మరి మన ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్తాం. అది కాకుండా మరి వేళ ఇంకొక సమస్య ఉంది. 5 లక్షల రూపాయలు ఇచ్చారు, కొంతమంది 2 లక్షలు తీసుకోలేదు ఎకరానికి అని చెప్పి, సెకండ్ పేమెంట్ తీసుకోలేదని చెప్పి కొంతమంది వస్తున్నారు. అవి కూడా ఆ రైతులు కూడా పరిశీలించి వాళ్ళు ఎంతమంది అయితే తీసుకోలేదో ఆ డబ్బులు వాళ్ళకు కూడా ఆ డబ్బులు రిఫండ్ ఎస్ఈజెడ్ మీద ఇప్పించేలాగా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి దాన్ని కూడా అమలు చేసే విధంగా మరి మేము వెళ్తాం. అందరికీ నమస్కారం. నేను జనసేన పార్టీ కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ని. మరి ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి మరి రైతులకి భూములు వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే మిగులు భూములు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం అన్న పద్ధతిలో రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి రైతులకి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఈవేళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీజెడ్ ప్రాంతంలో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్సీజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్ళికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళు భూములన్నీ ఆన్లైన్లో ఎస్సీజెడ్ అని చూపిస్తున్నాయి, వీళ్ళ భూములు అవుతాయో లేదో, రేపు ఎస్సీజెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు అని లేనిపోయిన అపోహల్లో ఉండి మరి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితుల్లో ఈ గ్రామాల్లోకి సరిగ్గా వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీదే లేవు, ఆ గ్రామాల్లో మనం పిల్లల్ని ఇచ్చినా మరి వాళ్ళ భూములు ఆల్వో కాదో తెలీదు అన్న పరిస్థితులు మరి ఎస్సీజెడ్ గ్రామాల్లో గతంలో నెలకొంది. మరి ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎప్పుడైతే మన పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందో ఆయన దృష్టికి ఈ ఎస్సీజెడ్ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీసుకెళ్ళగా మరి పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మరి రైతులకి భూములు ఇవ్వడమే కాకుండా ఇలా ఎంఆర్ఓ ఆఫీసులకి అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఆటో మ్యూటేషన్ అనే పద్ధతి మరి తీసుకొచ్చి ఈవేళ రిజిస్ట్రేషన్ అయితే మరి రేపో ఎల్లుండో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మరి వారి పేరు మీదకి మారిపోయి ఉండే పరిస్థితి ఈవేళ నెలకొంది. మరి రిజిస్ట్రేషన్ అయిన 2వ రోజో 3వ రోజో రైతులకి ఆన్లైన్ అయిపోవడం అన్నది మరి ఎంత మంచి విషయమో మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం రైతులు పక్షపాతిగా రైతుల గురించి ఆలోచించి మరి అంత పెద్ద గతంలో చాలామంది పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని వీటికి కన్నా కూడా యువతల పక్క ఎంత తక్కువ మంది ఉన్నా సరే రైతుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఇబ్బందులు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డాం, ఇల్లులు కట్టుకోకుండా మా పేరు మీద భూములు లేకపోవడం వల్ల కన్వర్షన్లు అవ్వలేదు, ఇల్లులు కట్టుకోకుండా ఉండిపోయాము, మరి అనేక ఇబ్బందులు పడ్డాము, ఈవేళ మా ఇబ్బందులు తీరినాయి అని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి అదే రకంగా మరికొన్ని సమస్యలు మరి మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎస్సీజెడ్కి సంబంధించి రామరాఘవపురం, రావర్పాడు, అలాగే ఉమ్మడివారిపాడు, శ్రీరాంపురం, అలాగే రమణక్కపేట ఇవన్నీ కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రైతులకి 9 ఎకరాలు రైతు ఉంటే మరి వాడికి 8 ఎకరాలు 50 సెంట్లే రిజిస్ట్రేషన్ చేయడం, మిగతా 50 సెంట్లు ఎటు కాకుండా గాలిలో ఉండటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి మా దృష్టికి రావడం జరిగింది. ఎస్సీజెడ్కి సంబంధించి మన పడా పీడీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రత్యేకంగా
ఒక అధికారిని పడా పీడీగా మన నియోజకవర్గానికి పంపించడం జరిగిందో, పీడీ గారు మేమందరం కూడా ఇలాంటి ఇష్యూస్ని, ఈ రైతులు మాకు ఇచ్చిన అర్జీలని పట్టుకొని కూర్చోవడం జరిగింది. మరి పడా పీడీ గారు అతి త్వరలోనే SCZ వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, రైతులు ఏదైతే మరి ఈ మారకం భూముల విషయంలోనైతేనేమి, ఈ బార్డర్ సమస్యలతో ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా SCZ వాళ్ళని, పడా పీడీ గారిని, MROల్ని, RDO స్థాయిలో కూర్చోబెట్టి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోనే మరి అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా సమస్య పోతాయి, రైతులందరూ ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ చూడడం జరుగుతుంది, ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఉంటున్నారు. మరి ఎక్కడైనా చిన్నపాటి సమస్య ఉన్నా మొన్న మీరు చూశారు మాదాపురంలో మరి ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే వెంటనే స్పందించి మరి వారికి సాయం అందించడం జరిగింది. అదే రకంగా ఏ చిన్న సమస్య నియోజకవర్గంలో ఉన్నా కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ సమస్య మీద అధికారులను కానీ, జనసేన పార్టీగా మమ్మల్ని కానీ అక్కడికి తక్షణం పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈవేళ SCZకి సంబంధించి ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి మేము ఒక 11 పేజీలు డాక్యుమెంట్ ఒకటి తయారు చేసాం కళ్యాణ్ గారికి అందజేయడానికి మండల జనసేన పార్టీ తరఫున. మరి అది కూడా అతి త్వరలో కళ్యాణ్ గారికి అందజేస్తాం.